మహారాష్ట్రలో జరిగిన ఒక మిరాకిల్ ఇన్సిడెంట్ ఇది. ఒక పాపను కారులో పెట్టి తల్లిదండ్రులు ఫ్రూట్స్ తీసుకోవడానికి ఒక కొండపైకి వెళ్లారు, బయట నుంచి కార్ లాక్ చేసుకొని. ఈ ఫ్యామిలీ ప్రతి సోమవారం శివాలయంకి వెళ్లేదంట. అక్కడున్న పండిత్తు ఈ పాపను పేరు పెట్టి పిలిచేవాడంట. ఈ పాప కారులో ఉన్నప్పుడు కూడా బయట నుంచి ఆ సౌండ్ వచ్చింది. ఆ పాప తనను చూడటం కోసం, కలవడం కోసం కారు డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వచ్చింది. విత్ ఇన్ సెకండ్స్ లో ఆ పాప కారు దిగిన కొన్ని సెకండ్స్ లోనే ఇంకొక వెహికల్ వచ్చి ఆ కారుని గుద్దేసింది. నుజ్జైంది ఆ కారు. దీంట్లో గొప్పతనం ఏముంది అనుకుంటున్నారు కదా. ఈ కథలో 3 ట్విస్టులు ఉన్నాయి. ట్విస్ట్ నెంబర్ 1, ఆ పండిత్ అక్కడ లేడు. ఆ పాప కారు దిగి చూస్తే ఆ చుట్టుపక్కల ఎవ్వరూ లేరు, ఒక్క మనిషి కూడా. ట్విస్ట్ నెంబర్ 2, ఆ కార్ లాక్ చేసి ఉంది, ఆ టైంకి ఓపెన్ అయింది. ట్విస్ట్ నెంబర్ 3, అసలు మొత్తం అంతా గ్లాసెస్ వేసి ఉన్నా కూడా లోపలికి సౌండ్ వెళ్ళదు, కానీ ఆ రోజు వెళ్ళింది. ఈ వీడియో చూసిన తర్వాత నాకు అనిపించింది ఒకే ఒక మాట, హర హర మహాదేవ శంభో శంకర.